ఇగో అయ్యో గట్ల కూడా పడుతుంది. ఈ బిడ్డకే ఫోన్ చేస్తున్నా. నీకంటే కొట్టుకోదు, నాకు కొట్టుకోదా? ఏమైంది నీకు? అంత ఆగమాగం తయారైతున్నావు. ఏమైంది? ఇట్లా నేను తయారయ్యేది. ఈ చైన్ కూడా మంచిగా వేసుకోవా? ఫోన్ వస్తుంది చూడు. ఏ అమ్మనే అమ్మనే కానీ పొద్దున వేసింది ఏం అవసరం ఉంది వచ్చి చూడు కదా. ఇప్పుడు ఏం అవసరం ఉంటుంది? అమ్మనే కదా, నువ్వు పోయినాక ఎత్తుంది. చూడే పొద్దున కదా ఏం అవసరం ఉందో లిఫ్ట్. సరే మంచిగా తయారుగా. హలో బిడ్డ బాగున్నావా అమ్మ? హలో హలో అమ్మ బాగున్నావారా? మంచిగానే ఉన్నామ్మా. మీరు మంచిగా ఉన్నారా అనే? బాబు మంచిగా ఉన్నాడా అనే? ఏం చెప్తాండి? బాబు మంచిగానే ఉన్నాడు బిడ్డ. అల్లుడికి ఇట్లా మంచిగా ఉండా? మంచిగానే ఉన్నాడమ్మా. ఆఫీస్కి రెడీ అవుతాండు. అవునా, ఒకసారి అల్లుడికి ఫోన్. సరే అమ్మా. బావా అమ్మ మాట్లాడతారు. హలో అల్లుడు బాగున్నావా? బాగున్నా అత్తమ్మా. మామయ్య నీతో మాట్లాడతాడట, ఒకసారి మాట్లాడు. సరే అత్తమ్మ. హలో అల్లుడు, అంత మంచిదేనా? మామయ్య మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా మామయ్య. ఏం లేదు, ఆదివారం నువ్వు బిడ్డ కలిసి ఇంటికి రండి. ఆదివారం ఆఫీస్ ఉంది కావచ్చు మామయ్య. అవుననే చెప్పుడు మర్చిపోయినా, మంచి ఈతకలు అవుతుంది. మీకు మీకు అక్కడ దొరకదు కదా. దొరకదు మామయ్య. తీరం చేసుకొని రండి. ఉంటామని. సరే మామయ్య. ఏమైంది? మీ నాన్న రమ్మంటాడు. అబ్బా పోదాం బావా. అది కాదే, మా ఫ్రెండ్స్ మంచి దావత్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ తోటి దావత్ ఎప్పటికైనా చేసుకోవచ్చు. రేపు ఆదివారమే కదా, మా బాపు మంచి దావత్ ఇస్తాడే, పోదాం. తప్పదంటావా? తప్పదు. సరే. మా ఇంటి మర్యాదలు కూడా వద్దుప్పా. అంత బాగుంటాయా? సరే బా చూద్దాం. జల్ది పోదాంపా బావా. ఊరిని వేషాలు. మీ అవ్వగారింటికే కదా నేను పోయేది. అబ్బగారింటికి అయితే బొమ్మ లెక్క తయారైనావు. కొత్త పెళ్ళైన వాళ్ళు ఎట్లుండాలి బావా? గీ మాత్రం ఉండకుంటే ఎట్లా చెప్పు. చాలు ఎంత. మా బాపు ఇవాళ నాటుకోడి పులుసు పెడతాడు. కుమ్ముడే. అప్పుడు మా ఇల్లు మర్చిపోయినావా? అమ్మా బాగున్నావు బిడ్డ? బాగున్నావు అల్లుడు? బాగున్నా. కాలు కడుక్కుంటా. సరే. తప్పుడు ఏయో అల్లుడు వస్తే, బిడ్డ అల్లుడు వస్తే అట్లనే కూర్చుంటావు. కూర్చో. ఎందుకు లేస్తాను? కూర్చో. అంత మంచిదేనా? ఏం సంగతి మరి?
అంత మంచిదే మామ. సరే మరి ఇప్పుడు చికెన్ తీసుకొచ్చుకుందామా మటన్ తీసుకొచ్చుకుందామా? ఏముంది మామ, అందరు తినేదే తెచ్చుకుందాం. అదే మంచి తీసుకొచ్చుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మీ ఇష్టం మామ, తేది. సరే సరే అయినా మన ఈతగాళ్ళు చెప్పినా నేను అక్కడ మన ఈతగాళ్ళు దాని పోదాం. సరే నువ్వు లుంగి కట్టుకొచ్చుకోపో. సరే మామ. ఓ చూసినావా మా వాళ్ళ మర్యాదలు ఎట్లుంటాయో? అవునే, నువ్వు అన్నది కూడా నిజమే. మరి గట్లుంటాయి. ఏమో రమ్మంటే బాగా పోజులు కొడుతుంది కదా. అయినా గిదేం చూసినవుతి, ముందు ముందు మస్తు ఉంటాయి చూడటానికి. అవునే, వాళ్ళు దొరకడు నాకు అదృష్టం. మరి నేను దొరకడు? నువ్వు కూడా అదృష్టమే బంగారం. అవును కానీ అల్లుడు ఏమంటుండు? అల్లుడు ఏమంటుండే? అల్లుడు చాలా మంచోడు. నేను అనుకున్నా కానీ చాలా మంచోడు. ఆయనకు జీవితాంతం వరకు యాదుకుండేటట్టు మర్యాద ఇవ్వాలి మనం. సరే మరి ఏం తీసుకొస్తావు? సరే నువ్వైతే మసాలాలు నురుకో, నేను ఏదో ఒకటి తీసుకొస్తా. సరే మరి జల్దీరా. సరే. బాబు, అల్లుడికి లుంగి బయట పోవాలి. సరే. ఇగో లుంగి, అంగి కూడా వేసుకొచ్చిన, వేసుకో. ఓ టిక్కు టక్కు అని తయారై వచ్చిండు. చెప్పని తయారై పోరి. సరేనే బాపు, ఇచ్చిందే. అల్లుడు తొందరగా, అక్కడ గౌన్లో వెళ్ళిపోతారు. ఓ బావా, ఏ పో బాపు, చెప్పని రారే. బాగా ఆకుర్రి. సరే సరే. నమస్తే నమస్తే. ఇప్పుడు వచ్చినావే? అల్లుడు వచ్చిండు. లచ్చన గౌడేడే కనబడతలేడు. పాదమాడన్నాడు. అల్లుడు కళ్ళు మంచి అవుతుందా? అవుతుంది. అల్లుడు వచ్చిండు. సరే. ఒక్క చెట్టు మీద కళ్ళు తీసుకురా. సరే. తీయగుండాలి, మంచిగా ఉండాలి. కళ్ళు మంచిగా ఉండాలి. వినే నౌకరిగాడు పట్టోడు కాదు, మన లెక్క. సరే, మంచిగా ఉంటుంది. ఒక్క చెట్టు కళ్ళు తీసుకురా, తీయ ఉండాలి. కళ్ళు మంచిగా పోతాడు, మస్తు మనిషి. ప్రశాంత్ మా అల్లుడు. మసానా నమస్తే. ఏం పని చేస్తాడు అల్లుడు? నౌకరిగాడు, మన లెక్క కాదు. మొత్తం చూసినా మన
మన ఇక్కడ పెతాల బాగుంది. మనం అంటే కుండలు కొట్లాడాలి. ఇక్కడ గౌడు మంచి కళ్ళు వస్తాడు, సూపర్ ఉంటుంది. నువ్వు తాగి చూడు ఎట్లా ఉంటుందో. అంత మంచిది పోతారా మరి మస్తు ఉంటుంది కళ్ళు. నువ్వు తాగి చూడు, ఇల్లుతోనే మర్చిపోవాలి. అంత మంచిగా పోతారా కళ్ళు? సూపర్. అక్క మావకు పతర బాగానే ఉన్నట్టు వచ్చి మంచి పని చేసిన. ఇలా పుట్ట వలగ తాగాలి. కళ్ళు మంచిగా ఉంటుందా కళ్ళు? మా ఆకు తమ్ముడు ఆకు పట్టు. ఆకు పట్టొస్తా మరి. గిదెంత పనే గీడి దాకా వచ్చిన ఆకు పట్టు నేర్చుకోరా. దాంట్లో మీరు మంచిగానే పడతాను. బట్రా ఏ మీ కళ్ళు మాకెందుకేమో, మా కళ్ళు ఉన్నది, మీరు కళ్ళు మాకు నడుస్తుంది. మాది వేరే ఉంటుంది, మీది వేరే ఉంటుంది. అల్లుడు కళ్ళు ఎట్లున్నది? మామ సూపర్ ఉంది కళ్ళు. మరి మనం అంటే మామ ఇంకేం సంగతులు? పొలం కోతకు వచ్చిందా? అయ్యే ఎప్పుడో వచ్చింది, వారం రోజులు అయిపోయింది. ఎప్పుడు రేపు ఎల్లుడు కోసుడే. అల్లుడు కొంచెం మెల్లగంపురా. ఆయన ముందేం పట్నం మనిషి, ఆయన కుత్కపడితే ఎట్లా? మా పెళ్ళం పిల్లలు నా ఈ బల కొడతారు. అందుకే కొంచెం మెల్లగంపు, ఇంకొక్క దమ్మంపు అంతే. ఇంకేమైనా ఉంటే నా కంపు. మనం ఏమనుకున్నావు? ఈ మామ మళ్ళా చంపిండాను. ఒక్కదమ్మ అనుకుంటాను. ఒక్కదమ్ము నాకేం తెలుస్తుంది? మస్తు తాగదామని వచ్చిన, రాక రాక అత్తే ఒక్కదమ్మ మాట్లాడు. అంపు ఒకటి అంపు. చల్ 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 చల్. పిల్లాడికి ఏమైనా అవుతుంది? ఏమేమా పదాగా మా అన్నం తాళాలో తీసుకొచ్చి 2 దాములకే సాల్సాలని పడితే అట్టిగా మా అన్న మూతి కట్టేస్తాను. అబ్బా ఇడోడు నా కోసం వచ్చినటువంటి తాళ్ళకు. నీయసోడు కాదురా మా అల్లుడు అంటే. నీయసోడులో చేయబట్టే పిల్లలందరూ ఖరాబ్ అయిపోతారు. మా అల్లుడు బంగారం. ఏమైనా తింటే 2 ముక్కలు చికెన్ ముక్కలు తింటాడు కావచ్చు, అంతే తప్ప మంద అలవాట్లేదు మా అల్లుడికి. తాగలేవే బాపు, ఈ కాలం పిల్లలకి ఏం అలవాట్లేనట్టు చెప్పాడుతు నువ్వేమో ముచ్చట. అల్లుడు నేను చెప్పేది వాస్తవమే కదా? అబ్బా ముసోడు దెబ్బేసిండ్రా. కింద మంట పెట్టి చల్లగుందంటే ఏం చెప్పాలి? తాగటోని అద్దన్నాడు. మామ కళ్ళు మందు తాగే టైం ఎక్కడిదే మాకు? మాది సాఫ్ట్వేర్ జాబ్ కదా. మేము పొద్దున్న లేచి ఉరుకుల పరుగుల జీవితం మాది. మాకు తీరిక ఎక్కడ ఉంటుంది? సరే మామ ఇంటికన్నా పంప బుక్కడంటే తిందాం, వాళ్ళు చూస్తారు. మా సాల్తి మా ఎన్ని చూడలేదు మనం. అమ్మా ఏం కూర అంటానువే? నీకు ఇష్టమని బాపు నాటుకోడి తీసుకొచ్చిండ్రా, నాటుకోడి పులుసు పెట్టినా. నాకు తెలుసు. అవును కానీ బిడ్డ, అల్లుడు సప్పగా తింటాడా కారం తింటాడా? మీ అల్లుడానే ఎట్లున్నది ఇంటర్ తీయరానే. మీకేం వండరానే, అందుకే అడుగుతున్నా. చెప్పేసే సప్పగా కారం అమ్మ ఎట్లా తింటా అంటే. ఏ అమ్మా ఆయనకు అవన్నీ ఏం పట్టింపులు లేవే, ఎట్లున్నది తింటాడు అంతేనా? సరే ఇవన్నీ తీసుకోవా తిందాం, మళ్ళీ వచ్చే టైం.
బావా పోయేటప్పుడు మంచిగా నవ్వుకుంటూనే పోతివి కదా నేను వచ్చేటప్పుడు మొక్క పెట్టుకున్నావు. ఆనే మీ నాన్న పతాకం తాళ్ళలో తీసుకుపోయి 2 తమ్ముళ్ళు తాగనే మా అల్లుడు తాగడు అని అడ చెప్పే నేను వాడు తాగితే పరుగు పోతుందని సపరేట్ నో మూసుకుని ఉన్నా. కాదే నేను తాగితే కిటికీలు తెల్లారుతాయి కనీసం వాళ్ళకన్నా తెలియదానే. అయితే ఇయ్యరాదు బావా రోజు తిననే పడుతుంది తానే పడుతుంది ఏమైనా తినకుంటుంటానవా ఇవాళ ఒక్కరోజు తాగకుంటే ఏమైతే చెప్పు. ఇగో నువ్వు వాళ్ళ ముందు ఏం మాట్లాడకు వాళ్ళు ఇంటే బాధపడతారు. ఈ ఒక్క పూట ఓపిక పట్టు బావా రేపు మన ఇంటికి పోడే కదా నీకు నచ్చినట్టుండు సరేనా. కాదే నీకన్నా తెలియదానే ఊళ్ళో మంచి దావత్ ఇడిచిపెట్టుకొని వచ్చిన నేను అత్తగారింటికి వచ్చి కడుపు నిండా తిందాం తృప్తి కాదాం అనుకున్నా. మీ నాన్న నా నోట్లో మన్ను పోసిండు. మీ నాన్న ఒక్కడైనా మీ ఫ్యామిలీ మొత్తం ఇట్లనేనే తిన్నానే పెడతారా లేకపోతే గింతేనా? అయ్యో అప్పుడే అన్ని రెడీ అయినాయి బాబు నీకు ఇష్టమని నాటుకోడి పులుసు పెట్టింది అమ్మ. అమ్మా వా అమ్మ ప్లేట్లు పట్టుకరాయే బావదా లే కూర్చోమ్మ దా అమ్మ అయ్యే ఆగు బిడ్డ నేను వేస్తా. ఓ అమ్మ ఏమేమి బిడ్డ? నీ అల్లుడు లట్టు పొట్టి తినడే ఓ 2 మెత్తటి పీసులు ఏరే. అయ్యో అవునా ఇది చాలమ్మా చాలే నువ్వు తిను బావా కడుపు నిండా తిను నీ గురించి నాకు తెలియదా బావా నువ్వేం తింటావు నాన్నకి బాపకి ఇంకో 2 పీసులు ఎక్కువ రాదే వేసినా అన్నీ వేసినారా? అల్లుడు బంగారమే తాళల్లా 2 దమ్ములు కూడా పట్టుమంటే బలిమీడి పట్టాడు. ఇప్పుడు చికెన్ కూడా తింటలేడు. ఎంత అదృష్టం మన బిడ్డది. మన బిడ్డది అదృష్టమేనండి మన అల్లుడు దొరుకుడు. ఏ జన్మలో వేసుకున్న పుణ్యం మన బిడ్డ. అందుకే మనకు బంగారం వస్తుంటే అల్లుడు దొరికిండు. అవునమ్మా మా ఆయన నిజంగా బంగారమే. కూర మంచిగా ఉందా బావా? వీళ్ళు నాకు తగ్గట్టు భలే మోపారు. అక్కడనేమో మా కళ్ళు తాగనియాలి ఇంటికి వచ్చి తృప్తిగా తిందామంటే అత్తమ్మ కూర ఎత్తంటే నా పిల్లం అద్దన్నది. ఇట్లయితే నా సంవత్సరం పోగొచ్చినట్టే. ఏనా బిడ్డ కూర అయినా నీకు ఇంకిత అద్దద్దు అత్తమ్మ నీ బిడ్డ నేను ఎంత తింటాను మీ మొహాల మంట పెరుగుంటాయి అమ్మా పెరిగాయన బిడ్డ గదే దిక్కు చాలమ్మా. గిట్లయితే ఎట్లా బిడ్డ ఇంటికాడ కూడా ఇంతేనా? నువ్వన్నా చెప్పాలి ఇంత తినమని మంచిగా పెట్టాలి. ఇంటానవా తినాలి తాగాలి నా లెక్క దిల్దారుగా ఉండాలి. బావా మీ అసోటలు నాకు దొరకాలే. వాడు సుఖపడ్డట్టే బావా కడుపు నిండా తిన్నా ఆడ మస్తు ఎక్కి బాబు బా. ఇంత అన్నం తినుడు ఇదే ఫస్ట్ టైం అమ్మా. అవునా ఇంత కూడా తినడా ఇంటికాడ? కొంచెం పెరిగాయన బిడ్డ? అందరే అద్దమ్మా మీ అందరికి మొక్కాలే.